నిజంగానే హత్యలో అవినాష్ రెడ్డి పాత్ర లేదు, సునీత భర్త రాజశేఖర్ది ఉంది అంటే మరి సిబిఐకి ఆధారాలు ఎందుకు దొరకలేదు? సిబిఐ అన్ని ఆధారాలు అవినాష్ మీదనే ఎందుకు సేకరించింది? ఎందుకంటే నిందితుడు అవినాష్ అని సిబిఐ కూడా అర్థమైంది కాబట్టి. అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సునీత భర్తే హత్య చేశాడు అని ఇప్పుడు వీళ్ళు ఏదైతే థియరీ చెప్తున్నారో ఇదే నిజం అయి ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎంక్వైరీ వేయలేదు? ఎందుకు సాక్ష్యాలు సేకరించలేదు? సునీత భర్తే హత్య చేశాడు అని ఒక్క సాక్ష్యమైనా ఎందుకు బయట పెట్టలేదు? లేదా చిన్నాయన వేరే ఫ్యామిలీ హత్య చేశారు అని ఒక్క సాక్ష్యమైనా ఎందుకు బయట పెట్టలేదు? లేదా తెలుగుదేశం వాళ్ళే చంపించారు అని వాళ్ళు అన్నారు, పోనీ వాళ్ళ మీదైనా ఒక్క సాక్ష్యమైనా ఎందుకు బయట పెట్టలేదు?